ప్లీజ్ ప్లీజ్ అండి, దయచేసి ఒక్క లైక్ చేసి చివరి వరకు చూడండి. ఈ వీడియో చాలా బాగుంటుంది. ఏమేమో వీడియోలు చూస్తూ లైక్స్ కొడుతుంటారు, కానీ లైఫ్లో జరిగే వాటి గురించి చెప్తే ఎవరు లైక్స్ చేయడం లేదు. ఇటువంటి వీడియోస్ కావాలంటే తప్పకుండా లైక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. ఒక అమ్మాయి తన ఇబ్బందులు నీతో చెప్పింది అంటేనే మీరు అర్థం చేసుకోవచ్చు. ఎందుకు అంటారా? ఎందుకంటే సాధారణంగా ఒక వ్యక్తి కష్టంలో ఉన్నప్పుడు నేను కష్టంలో ఉన్నాను, నన్ను ఆదుకోండి అని చెప్పదు. దీనిని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక అమ్మాయి వేరే వ్యక్తి దగ్గరికి వచ్చి తన ఇబ్బందులు చెప్పింది అంటే మీరే అర్థం చేసుకోండి. తను మిమ్మల్ని ఎక్కడైనా చూసి ఉండవచ్చు, లేకపోతే తనతో మీరు క్లోజ్గా ఉండవచ్చు. ఒక అమ్మాయి తన ఇబ్బందులు చెప్పిందంటే చాలా కష్టంలో ఉన్నాను అని చెప్పింది అని అర్థం. మనం నడుస్తూ ఉంటే ఎదుట వేరే వ్యక్తి వచ్చి కాస్త డబ్బు ఇవ్వండి అంటే ఇస్తారా? ఒకటికి 2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. కానీ నిజంగా తను డబ్బు సమస్యతో బాధపడుతుంటే పిలిచి ఇచ్చేవారు చాలా తక్కువ మంది. ఈ రోజుల్లో కష్టపడితేనే ఇవన్నీ మనం దక్కించుకుంటాం. అలాగే ఒక అమ్మాయి తన ఇబ్బందులు చెప్తే వినండి. దానిని ఇలా కాదు, ఇలా చెయ్యండి అని చెప్పండి. ప్రతి సమస్యకి ఏదో ఒకటి ఉండే ఉంటుంది.